Hello students, welcome to Ekam IAS Academy. Eros current affairs discussion topic FATF uncovered fighting terror and money laundering. Context of the news ఏంటంటే పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని రీసెంట్గా FATF ఖండించింది. అందుకే మనం ఈ FATFని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ముందుగా మనం ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అండ్ ఏపీపీఎస్సీ అయితే మనకి ప్రిలిమ్స్లో కవర్ అవుతుంది. అలాగే TGPSC కూడా ప్రిలిమ్స్లోనే కవర్ అవుతుంది ఈ టాపిక్. మొన్న అయిన టాపిక్ దాన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిన్స్ 2006. ఇది కరెక్ట్. Second, as Global Gender Gap Report 2025, India performance improved in political empowerment, economic participation and opportunity during past 5 years. So, ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇండియా పర్ఫార్మెన్స్ తగ్గింది. మనకి లాస్ట్ ఇయర్ 14.7% ఉంటే ఈ ఇయర్ 13.8% ఉంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. రెండు, థర్డ్ స్టేట్మెంట్, ఇండియా is the best performer in the South Asian region as per the Global Gender Gap Report 2025 ranking. ఇండియా సౌత్ ఏషియన్ రీజన్లో బెస్ట్ పర్ఫార్మర్ కాదు, మనకి బంగ్లాదేశ్ బెస్ట్ పర్ఫార్మర్, దానికి 24th ర్యాంక్ వచ్చింది గ్లోబల్లో. ఓకే, సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 1 only is the correct statement. నెక్స్ట్, ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు FATF. First statement, India is a founding member of FATF. FATF reviews member countries to assess effectiveness of anti-money laundering. Third, currently there are no members in FATF blacklist. Select the incorrect answer. So options enti 1 and 3 only, B 1 to 3 only, C 2 only, D 1 only. సో ఈరోజు టాపిక్ ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. అబౌట్ FATF ఫంక్షన్స్, ఛాలెంజెస్ ఇన్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ FATF మెజర్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని కీ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్, మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే అది ఒక ప్రాసెస్ మాట. దేనికి? ఇల్లీగల్ మనీని లీగల్ మనీ లాగా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. సో ఈ మనీ లాండరింగ్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ప్లేస్మెంట్, లేయరింగ్ అండ్ ఇంటిగ్రేషన్. ఉదాహరణకి ఎవరైనా డ్రగ్ పెడలింగ్ చేస్తున్నారు అంటే డ్రగ్స్తో వ్యాపారం చేస్తున్న వాళ్ళు అది సంపాదన ఏమిటి? ఇల్లీగల్ సంపాదన. సో ఈ ఇల్లీగల్ సంపాదనని లీగల్ సిస్టంలోకి, ఫార్మల్ సిస్టంలోకి తీసుకొచ్చే పద్ధతే ఈ మనీ లాండరింగ్. సో అది 3 విధాలుగా చేస్తారన్నమాట, అంటే 3 ప్రాసెస్లో చేస్తారు. ఒకటి ప్లేస్మెంట్, అంటే ఈ డర్టీ మనీ, ఇల్లీగల్ మనీని డర్టీ మనీగా పిలుస్తున్నాం. ఈ డర్టీ మనీని ప్లేస్మెంట్ ద్వారా మనం ఏదైనా ఆఫ్షోర్ బ్యాంక్స్లో, అంటే ఆఫ్షోర్ బ్యాంక్స్లో అంటే ఎక్కడ మనకి లైక్ మనీ లాండరింగ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయో అలాంటి బ్యాంక్స్లోని బయట కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్లో పెడతారు అన్నమాట. పెట్టి అక్కడి నుంచి మనకి ఇండియాకి FDIస్లోనో వీటి ద్వారానో ఇండియాలోకి మళ్ళీ తీసుకురావడానికి చూస్తారు. సో ఈ లోపలికి తీసుకొచ్చి ఇండియా ఫార్మల్ సిస్టమ్స్లోని ఇంటిగ్రేట్ చేస్తారు అన్నమాట. అంటే వేరు బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేసినట్టు, అంటే బయట నుంచి మనకి FDI వస్తున్నట్టు చిత్రీకరించి చూపిస్తారు అన్నమాట. సో అలాగా ఒక డర్టీ మనీని లీగల్ మనీగా కన్వర్ట్ చేసే పద్ధతినే మనీ లాండరింగ్ అంటారు. ఇప్పుడు టెర్రర్ ఫైనాన్సింగ్ పేరులోనే ఉంది. టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే టెర్రరిజం కోసం సపోర్ట్ చేసే ఫైనాన్సింగ్ని టెర్రర్ ఫైనాన్సింగ్ అంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు పాకిస్తాన్ స్టేట్ ఉంది కదా, స్టేట్ స్పాన్సర్షిప్ ఆఫ్ టెర్రరిజం అంటున్నారు. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి స్టేటే స్పాన్సర్ చేస్తుంది. సో అక్కడ ఏం చేస్తుంది పాకిస్తాన్? టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తున్నట్టు. సో న్యూస్ ఏంటంటే FATF రీసెంట్గా ఏం చేసిందంటే పెహల్గామ్లో అయిన ఉగ్రవాద దాడిని ఖండించింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇంటర్నేషనల్ సొసైటీలో పెహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ గురించి చాలా మనం చెప్తూ ఉన్నాం.
సో అందులో FATF అన్నది ఒక ఇంటర్నేషనల్గా చాలా ఇంపార్టెంట్ బాడీ. సో ఇది ఖండించిందంటే ఇండియా మాటకి బలం చేకూరుతున్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మంత్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతుంది. అండ్ ఆ రిపోర్ట్లో లైక్ FATF ఏమనుకుంటుందంటే స్టేట్ స్పాన్సర్డ్ షిప్ అన్నది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియాగా ఇంక్లూడ్ చేయాలనుకుంటుంది. సో వన్ ఆఫ్ ద క్రైటీరియాగా ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండియా ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తున్న మెషర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఒక ఆర్గనైజేషన్లో అది నెరవేరుతుంది అన్నమాట. సో అందుకే ఈ FATF మనకి అది తీసుకుంటున్న మెషర్ మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు FATF గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఓకే, సో FATF బేసిక్లీ దేని గురించి వర్క్ చేస్తుంది? సో కాంబాట్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ వెపన్స్ ఫర్ మాస్ డిస్ట్రక్షన్. అంటే మనీ లాండరింగ్ తగ్గించడానికి, టెర్రర్ ఫైనాన్సింగ్ తగ్గించడానికి, అలాగే ఫైనాన్సింగ్ దేని గురించి, వెపన్స్ ఫర్ మాస్ డిస్ట్రక్షన్స్ గురించి కొనుగోలు ఇవేమైనా అవుతున్నాయి అనుకోండి, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా వర్క్ చేస్తుంది. యాక్చువల్గా 2001లో టెర్రర్ ఫైనాన్సింగ్ అన్నది ఒక మ్యాండేట్గా ఇంక్లూడ్ అయ్యింది. అండ్ 2012లో ఇక్కడ ఫైనాన్సింగ్ ఆఫ్ వెపన్స్ ఫర్ మాస్ డిస్ట్రక్షన్గా ఇంకో మ్యాండేట్గా అయింది. అంటే ఆరిజిన్లో ఉన్నప్పుడు ఇది ఓన్లీ మనీ లాండరింగ్ కోసం వర్క్ చేసింది, కానీ 2001లో ఈవెన్ టెర్రర్ ఫైనాన్సింగ్ గురించి వర్క్ చేస్తుంది. అలాగే 2012లో వెపన్స్ ఫర్ మాస్ డిస్ట్రక్షన్స్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1989లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఏ సమిట్లో ఎస్టాబ్లిష్ అయింది? G7 సమిట్ ఇన్ ప్యారిస్లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్, సో FATFలో మెంబర్షిప్ రావాలంటే ఏం చేయాలి? సో టు బికమ్ అ మెంబర్ క్వాలిఫికేషన్ ఏంటంటే అ కంట్రీ మస్ట్ బి ఇంపార్టెంట్ గ్లోబల్లీ. సో గ్లోబల్లీ ఇంపార్టెంట్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఈ క్రైటీరియాస్తో లార్జ్ ఎకానమీ అయి ఉండాలి, లార్జ్ పాపులేషన్ అయి ఉండాలి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఉంటే అది గ్లోబలీ ఇంపార్టెంట్ మెంబర్ మాట. అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రూల్స్ ఒకటి ఫాలో అయి ఉండాలి. అండ్ కరెంట్లీ మనకి 39 మెంబర్స్ ఉన్నారు FATFలో, అందులో ఇండియా కూడా ఇంపార్టెంట్ మెంబర్. అండ్ గమనించండి, ఇండియా ఎప్పుడయింది FATFలో మెంబర్? 2010లో అయ్యింది. సో ఇండియా ఫౌండింగ్ మెంబర్ అయితే కాదు. అండ్ ఇండియా FATFలో మెంబర్గా ఉంటూ ఇంకొక రీజనల్ బాడీస్లో కూడా ఇండియా మెంబర్స్. ఏంటా రీజనల్ బాడీస్? ఏషియా పెసిఫిక్ గ్రూప్, యూరేషియన్ గ్రూప్. ఈ రెండిట్లో కూడా ఈ FATFకి ఎఫిలియేట్ అయిన బాడీస్. అంటే అవి కూడా మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వీటి గురించి వర్క్ చేస్తున్న బాడీసే. సో ఇండియా FATFలో మెంబర్ కాకుండా వీటిలో కూడా మెంబరే మాట. నెక్స్ట్, సో FATF కీ ఫంక్షన్స్ ఏంటి? సో డెవలప్ అండ్ ప్రమోట్ గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్. సో మనీ లాండరింగ్కి అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్కి ఎగెయిన్స్ట్గా పనిచేస్తుంది. సో FATF ఏం చేస్తుంది? ఎగెయిన్స్ట్గా పనిచేయాలంటే దానికి ఎగెయిన్స్ట్గా ఒక సిస్టమ్ని, ఒక ఫ్రేమ్వర్క్ని రెడీ చేస్తుంది అన్నమాట. స్టాండర్డ్స్ అంటే ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్, రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్తుంది కదా. ఉదాహరణకి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనుకోండి. సో ట్రాన్సాక్షన్స్ అన్ని ఫార్మల్ ట్రాన్సాక్షన్సే అవ్వాలి అని చెప్తుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఇట్ ఈస్ సెట్టింగ్. అలాగే అండ్ తర్వాత ఏవైనా ఎక్కువ అమౌంట్లో ట్రాన్సాక్షన్స్ అయితే ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ వన్ ఆఫ్ ద మెజర్స్ దే విల్ టేక్. సో అలాంటి మెజర్స్, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఈ మనీ లాండరింగ్ అన్నది అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అన్నదో తగ్గుతుంది. ఎందుకంటే ఇవి ఇల్లీగల్ యాక్టివిటీస్ కాబట్టి మనకి లీగల్ యాక్టివిటీ స్కోప్ పెంచే ఆస్పెక్ట్స్ అన్నీ FATF చూసుకుంటుంది అన్నమాట. అండ్ రెగ్యులర్లీ పబ్లిషెస్ రిపోర్ట్స్. సో ఇది దీని మీద అనాలిసిస్ చేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది, సో దట్ మెంబర్ కంట్రీస్ వాళ్ళతో అప్డేట్ అవ్వడానికి. నెక్స్ట్, మ్యూచువల్ ఎవల్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఫ్రేమ్వర్క్స్. సో ఇంకొకటి ఏం చేస్తుంది? సో చెప్పాను కదా 30 మెంబర్స్ ఉంటారని. ఈ మెంబర్స్ ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫైనాన్షియల్ రూల్స్ని వాటి గురించి ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇవాల్యుయేషన్స్ బట్టి అది 2 రకాలుగా చూస్తుంది అన్నమాట. రెగ్యులర్ ఫాలో అప్ ఒకటి చేస్తుంది, ఎన్హాన్స్డ్ ఫాలో అప్ ఒకటి చేస్తుంది. ఈ రెగ్యులర్ అంటే ఈ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ కంట్రీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అంటే అది రెగ్యులర్ ఫాలో అప్లో ఉంటుంది. ఒకవేళ ఇంకా ఏవైనా ప్రాపర్గా లేవు, ఫైనాన్షియల్ రూల్స్ అవి ప్రాపర్గా ఆ కంట్రీ
ప్రాపర్గా స్టాండర్డ్గా ఫాలో అవ్వట్లేదు అంటే ఆ కంట్రీని ఈ ఎన్హాన్స్డ్ ఫాలో అప్ కేటగిరీలో పెడుతుంది. కేటగిరీలో పెట్టి ఒక 1 year వరకు అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఇంకా ఆ కంట్రీ చేంజెస్ ఏమీ చేసుకోలేదు, కొన్ని రికమెండేషన్స్ చేసిన తర్వాత ఆ 1 year అబ్జర్వేషన్లో ఇంకా ఉంచి ఇంకా చేంజెస్ చేయకపోతే అప్పుడు FATF ఏం చేస్తుందంటే ఒక 2 lists ఉంటాయి, అవి గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్ అని చెప్పి. సో ఈ గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్లో పెడుతుంది అన్నమాట. సో ఐడెంటిఫైయింగ్ అండ్ మానిటరింగ్ హై రిస్క్ జ్యూరిడిక్షన్స్. సో ఈ హై రిస్క్ జ్యూరిడిక్షన్స్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ కంట్రీస్లోనైనా ఈ నేషన్స్లోనైనా ఎక్కడైనా మనకి ఈ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఫాలో అవ్వకపోతే వాటిని హై రిస్క్ జ్యూరిడిక్షన్స్ అంటుంది. అండ్ వాటి ఇంటెన్సిటీ ఆఫ్ నాట్ ఫాలోయింగ్ బట్టి గ్రే లిస్ట్ ఆర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. సో చూడండి, బ్లాక్ లిస్ట్. సో బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అంటే వాటికి ఇంకొక నేమే నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్. సో వీటినే మనం బ్లాక్ లిస్ట్ అంటాం. FATF బ్లాక్ లిస్ట్లో ఏదైనా కంట్రీస్ని పెడితే దాని మీనింగ్ ఏంటంటే ఆ కంట్రీస్ టెర్రర్ ఫండింగ్లో సపోర్ట్ చేస్తున్నట్టు అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినట్టు అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ FATF ఎప్పటికప్పుడు ఈ బ్లాక్ లిస్ట్ని రివైజ్ చేస్తూ ఉంటుంది. సో కరెంట్లీ మనకి 3 countries FATF బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఏంటా 3 countries? నార్త్ కొరియా, ఇరాన్ అండ్ మయన్మార్. సో ఈ FATF బ్లాక్ లిస్ట్లో ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో నో ఫైనాన్షియల్ ఎయిడ్ బై IMF, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ యూరోపియన్ యూనియన్. సో ఈ FATF అన్నది గ్లోబల్ బాడీ కాబట్టి సో ఈ బ్లాక్ లిస్ట్లోనైనా గ్రే లిస్ట్లోనైనా ఉంటే అది మిగతా కంట్రీస్లో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. బ్లాక్ లిస్ట్లో ఉంటే ఏమవుతుందంటే IMF దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా ఉండదు. అండ్ అంతేకాకుండా మిగతా కంట్రీస్ శాంక్షన్స్ విధిస్తాయి, అంటే వాటితోని మేము ట్రేడ్ చెయ్యము ఇలాంటి శాంక్షన్స్ ఏమైనా విధిస్తాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇవి కాన్సిక్వెన్సెస్ అన్నమాట బ్లాక్ లిస్ట్లో ఉండడం. ఇంకొకటి గ్రే లిస్ట్. సో గ్రే లిస్ట్ అన్నది కూడా ఏవైనా కంట్రీస్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ సపోర్ట్ చేస్తున్నట్టు ఆర్ ఈవెన్ టెర్రర్ ఫైనాన్సింగ్లో సపోర్ట్ చేస్తే గ్రే లిస్ట్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే బ్లాక్ లిస్ట్తో కంపేర్ చేస్తే గ్రే లిస్ట్ ఇంటెన్సిటీ కొంచెం తక్కువ అన్నమాట. అంటే వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉంటుంది మారడానికి. సో కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫ్ హెవెన్. ఓకే, సో సేఫ్ హెవెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్. సో ద ఇంక్లూజన్ సర్వ్స్ యాజ్ అ వార్నింగ్. సో గ్రే లిస్ట్ ఏంటంటే వార్నింగ్, అంటే ఇంకా నీ పద్ధతి మార్చుకోలేకపోతే నేను బ్లాక్ లిస్ట్లో పెడతాను అని చెప్పే వార్నింగ్నే గ్రే లిస్ట్ అంటారు. సో గ్రే లిస్ట్లో ఉంటే ఇంపాక్ట్ ఏంటి, ఎఫెక్ట్స్ FDI, అంటే ఆ కంట్రీలోని ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే FATF లిస్ట్లో ఉంది కాబట్టి. అండ్ ఫైనాన్షియల్ రేటింగ్స్, క్రెడిట్ రేటింగ్స్ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా క్రెడిట్ రేటింగ్స్ తగ్గిపోతే మనకి ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, మన ఐటమ్స్ ఎక్స్పోర్ట్స్వి వాటి కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. అండ్ ఈవెన్ యాక్సెస్ టు గ్లోబల్ లెండింగ్ కూడా తగ్గిపోతుంది. సో ఈ లిస్ట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని కంట్రీస్ ఇక్కడ స్పెసిఫై చూసాను చూడండి, ఇక్కడ మనకి కెన్యా, మాలి, మొనాకో, నేపాల్ ఇవన్నీ మనకి ఈ గ్రే లిస్ట్లో ఉన్నాయి. సో ఛాలెంజెస్ ఏంటి, సో FATF ప్రాపర్గా వర్క్ చేయడానికి ఛాలెంజెస్ ఏంటి? సో అన్క్లియర్ డెసిషన్ మేకింగ్. సో అన్క్లియర్ డెసిషన్ మేకింగ్ ఎందుకంటే FATF వర్క్ అయ్యేది కన్సెన్సస్తో, కానీ దానికంటూ ఒక రూల్స్ అంటూ స్పెసిఫిక్గా లేవు. సో రూల్స్ స్పెసిఫిక్గా లేకపోతే ఏమవుతుంది, బయాస్నెస్ పెరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకొకటి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ ఏంటి మనీ లాండరింగ్ యాక్టివిటీకి సపోర్ట్ చేసినా ఆర్ టెర్రర్ ఫైనాన్సింగ్ సపోర్ట్ చేసినా ఈ FATF ఏం చేస్తుంది, బ్లాక్ లిస్ట్ ఆర్ గ్రే లిస్ట్లో పెడుతుంది. ఓకే, సో దేర్ ఆర్ సర్టన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్కి ఏంటంటే కావాలని చేస్తుంది అది, కొన్ని కంట్రీస్కి ఏంటంటే అవకాశం లేక, అంటే ఇప్పుడు వాళ్ళు టెర్రర్ ఫైనాన్సింగ్ వాటిలో సపోర్ట్ చేయాలనుకొని లేదు, కానీ వాళ్ళు స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకురావాలనుకుంటారు, కానీ దానికి కూడా వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి.
ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకునే వాళ్ళు తెలియాలి అండ్ అలాగే మనీ కూడా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. సో చాలా ఆఫ్రికన్ కంట్రీస్ గ్రే లిస్ట్లో ఉన్నాయి, కానీ అందులో చాలా ఈవెన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ గురించి రెగ్యులేషన్స్ తెవాలనుకున్న వాళ్ళే, కానీ వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే వాళ్ళకి రిసోర్స్ క్రంచ్ వల్ల తీసుకురాలేకపోతున్నారు. సో కానీ FATF క్లాసిఫికేషన్స్లో గ్రే లిస్ట్లో పెడుతున్నప్పుడు ఈ పర్టికులర్ క్రైటీరియాకి అండ్ ఇంటెన్షనల్గా చేస్తున్న వాళ్ళకి డిఫరెన్స్ లేదన్నమాట. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. దీన్నే గ్లోబల్ సౌత్ మార్జినలైజేషన్ అంటారు, ఎందుకంటే ఎక్కువ ఆఫ్రికన్ కంట్రీసే ఉన్నాయి కాబట్టి ఆఫ్రికన్ కంట్రీస్కి చేయాలనుకున్న చాలా కంట్రీస్కి రిసోర్స్ లేకపోవడం చేయలేకపోతుంది. అందుకే అది గ్లోబల్ సౌత్ మార్జినలైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్, ఫోకస్ ఆన్ పేపర్ కంపైలెన్స్. పాకిస్తాన్ కూడా రీసెంట్గా కొంత టైం వరకు గ్రే లిస్ట్లో ఉండేది, కానీ పాకిస్తాన్ని 2022 ఆ టైంలోని FATF ఈ లిస్ట్లో నుంచి తీసేసింది. ఎందుకు తీసేసింది? పాకిస్తాన్ కొన్ని మెషర్స్ తీసుకుంది అని చెప్పి తీసేసింది. కానీ ఆ మెషర్స్ ఏవి తీసుకున్నా అవి పేపర్ కంపైలెన్సే. ఎందుకంటే ఇప్పుడు అది నిజంగా ఫాలో అయ్యి ఉంటే మనకి పెహల్గామ్ అటాక్ అయి ఉండేది కాదు కదా. సో జస్ట్ FATF ఏమనుకుంటుంది, అది ఫాలో అవుతుంది అని చెప్పంటే అది ఆ కంట్రీ తీసుకుంటున్న మెషర్స్ పేపర్ మీద కంపైల్ చేస్తుందా, నిజంగా కంపైల్ చేస్తుందా అన్నవి చూడాలి. కానీ FATF మోర్ ఫోకస్ ఆన్ పేపర్ కంపైలెన్స్ మీదే ఉంటుంది. నెక్స్ట్, న్యూ థ్రెట్స్ ఆఫెన్ ఇగ్నోర్డ్. సో మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న డిజిటల్ థ్రెట్స్ ఉన్నాయి కదా, వాటి మీద కూడా FATF ఇవాల్వ్ అవ్వాలి, కానీ దాని స్కోప్ ప్రస్తుతానికి తక్కువగానే ఉంది. సో సైబర్ థ్రెట్స్, క్రిప్టో కరెన్సీ థ్రెట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, కానీ మనీ లాండరింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు డిజిటల్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. సో FATF కంట్రోల్ చేయాలంటే FATF మెషర్స్ కూడా డిజిటలైజేషన్ మీద తీసుకురావాలి. సో ఇంకా ఏం చేస్తే బెటర్? సో ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్. సో గవర్నెన్స్లో అంటే FATF సెక్రటేరియట్లోని అండ్ FATF స్ట్రక్చర్లోని వర్కింగ్లోని ట్రాన్స్పరెన్సీ పెరగాలి. సో దానికోసం కాంపిటేటివ్ రిక్రూట్మెంట్ జరగాలి అండ్ రూల్స్ తీసుకురావాలన్నమాట. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అండ్ గ్రే లిస్ట్ కేటగరైజేషన్. సో గ్రే లిస్ట్ కేటగరైజేషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని చెయ్యాలనుకున్నా చెయ్యలేం. సో అలాంటి కొన్ని కంట్రీస్కి నిజంగా చేయాలనుకున్న రిసోర్స్ క్రంచ్ వల్ల చేయలేకపోతే వాటి కేటగరైజేషన్ వేరేగా ఉండాలి. గ్రే లిస్టింగ్లోనే డిఫరెంట్ కేటగరైజేషన్, సబ్ కేటగరైజేషన్ ఉంటే వాళ్ళకి వేరేగా హెల్ప్ చేయొచ్చు అన్నమాట. ఒకటి, సపోర్ట్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. సో ఈవెన్ ఇప్పుడు రిసోర్స్ లేని వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అంటే అది రెగ్యులైజ్ చేయాలన్నమాట. లీగల్ సపోర్ట్ అని, మ్యాన్ పవర్ సపోర్ట్ అని అండ్ ఈవెన్ ట్రైనింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, కెపాసిటీ బిల్డింగ్. సో కెపాసిటీ బిల్డింగ్ ఏంటంటే FATF గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్పాను, క్రిప్టో కరెన్సీస్ అండ్ ఈవెన్ సైబర్ అటాక్స్ వీటి గురించి FATF అప్డేట్ అవ్వాలి అని చెప్పా. సో కెపాసిటీ బిల్డింగ్ ఆన్ వర్చువల్ అసెట్స్ అండ్ ఫిన్టెక్ బేస్డ్ లాండరింగ్ మీద FATF అప్గ్రేడ్ అవ్వాలి. ఇంకొకటి గ్లోబల్ కోఆపరేషన్. అండ్ FATF తీసుకుంటున్న మెషర్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇంకా గ్లోబల్ కోఆపరేషన్స్ పెంచుకోవాలి. సో IMF, వరల్డ్ బ్యాంక్, UN ఇలా అన్ని బాడీస్తో గ్లోబల్ కోఆపరేషన్ ప్రాపర్గా ఇదైతే FATF తీసుకుంటున్న మెషర్స్ ఇంకొంచెం మంచిగా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ మెయిన్స్ క్వశ్చన్ని కూడా ట్రై చేయండి. Critically examine the role of Financial Action Task Force in countering terrorist activities across the world. Answer in 150 words, 10 marks. Thank you.